Hi, hello, welcome to Code Friendly Triple Five YouTube ఛానల్ డే 13 ఆఫ్ పైథాన్. లాస్ట్ క్లాస్ లో మనం స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటివో చూస్తాం కదా. ఈ రోజు క్లాస్ లో ఏం చూస్తామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ని చూద్దాం. ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ ఏంటి అని అంటున్నారా? ఎస్, కంట్రోల్ స్టేట్మెంట్స్ లో బ్రేక్ ఇంకా కంటిన్యూ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. కమింగ్ టు బ్రేక్. బ్రేక్ చూడండి ఏంటిది, అసలు బ్రేక్ అంటే ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది చూద్దాం. బ్రేక్ మేక్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ ఏ లూప్ ఆఫ్ ఎల్లింగ్. ఇక్కడ ఏంటి అని అంటే ఒక లూప్ లో ఆ లూప్ ని ఎగ్జిట్ చేయడానికి మనము బ్రేక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. వైల్ కండిషన్ ఏ అనేది తీసుకుందాం. ఇలా మనకి సేమ్ మీకు తెలుసు కదా, ఇలా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటది అని. ఇక్కడ బ్రేక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయి ఇలా వేరే లైన్ కి అనేది మనకి వస్తుంది అనమాట. See, generally break is used to exit a loop. ఆ లూప్ ని మనం ఎగ్జిట్ అవ్వడం కోసం మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వెన్ ఏ కండిషన్ ఈస్ సాటిస్ఫైడ్, ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనం ఆ బ్రేక్ లో నుంచి వచ్చేసి వేరే లైన్ అనేది వస్తుంది అనమాట. మరి ఫర్ లూప్ లో ఎట్లా యూజ్ చేస్తాము అంటే చూడండి. ఇక్కడ ఫర్ లూప్ తీసుకుందాం. సేమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇలా తీసుకుందాం. నెక్స్ట్ దాంట్లో ఇఫ్ అనేది తీసుకుందాం. ఇఫ్ లో బ్రేక్ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యాక బ్రేక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఫర్ తీసుకురు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. తెలుసు కదా మనకి ఎలా వస్తుందో, 1 2 3 4 ఇలా 10 వరకు మనకి రేంజ్ అనేది వస్తుంది. 9 వరకు అలా వస్తుంది అనమాట. అయితే ఇఫ్ ఐ ఈక్వల్ టు 2, ఇప్పుడు ఏంటంటే మనకి ఐ దగ్గర ఫస్ట్ 0 అనేది వస్తది మనకి. 0 వచ్చిన తర్వాత ఏమైతది? 0 అనేది ఇప్పుడు 0 అనేది ఈక్వల్ టు 2 కాదు కదా! ఫాల్స్ కదా కండిషన్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఏమైతుందంటే మనకి ప్రింట్ అయితదనమాట. ప్రింట్ అయ్యి 0 అనేది వస్తది. ఇప్పుడేం చేస్తది? మళ్ళా ఇక్కడ కండిషన్ దగ్గరకొస్తది. ఇప్పుడు ఇక్కడ 1 అనేది ఉంటది. మళ్ళీ 1 అనేది ఏమైతది? ఇక్కడ మనకి 1 అనేదొచ్చి మళ్ళీ మనకి ఇక్కడ 1 అనేది వస్తదనమాట. ఈ 1 అనేది ఈక్వల్ టు 2 కాదు. కాబట్టి మనకి ఇక్కడైతే ఫాల్స్ అయితది. ఇప్పుడేమైతదంటే ఇది ఈడికొస్తదనమాట. ఈడికొచ్చి ఈ 1 అనేది మనకి ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఏమైతది అంటే ఇప్పుడు 1 అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఇక్కడ ఫర్ లూప్ లో 2 అనేది వస్తది. 2 ఇన్ ఎ రేంజ్. ఇప్పుడు మనకి ఏమైతే ఐ వాల్యూ ఎంతయింది? 2 అయినది. ఇప్పుడు ఏమైంది మనకి 2 ఈక్వల్ టు 2. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏమైంది? ట్రూ అనేది అయిందనమాట. సో ఇప్పుడు ఏమైతది అనంటే ఇప్పుడు ఈ 2 అనేది ప్రింట్ అవ్వదు మనకి. ఇక్కడ బ్రేక్ అయిపోతది. బ్రేక్ అయ్యి ఏమవుతది అంటే మనకి ఎండ్ అనేది వస్తదనమాట. ఇక్కడ బ్రేక్ అయిపోతది. ఇక్కడ మనకేమైంది, కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది. సో మనకేమైతదంటే ఇక్కడ బ్రేక్ అయిపోతది. బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ ఎండ్ అనేది వస్తదనమాట. ఒకసారి మనం ఇది ఆన్‌లైన్‌లో చేసి చూద్దాం. కోడ్ ఎలా రాయాలి? ఫర్ తీసుకున్నాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నమాట. రేంజ్‌లో ఎంత తీసుకున్నాం మనం? 10 అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ 2 ఈక్వల్ టు అయితే మనం బ్రేక్ అనేది తీసుకోవాలి. బ్రేక్ అనేది తీసుకొని ప్రింట్ ప్రింట్ ఏం తీసుకుంటున్నాం? ప్రింట్ ఐ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఐ ప్రింట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ నార్మల్‌గా ఎండ్ అనేది తీసుకుంటాం. నార్మల్‌గా అన్నిట్లో మనం ఎండ్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. మనకేమొచ్చింది? 0 1 ఎండ్ అనేది వచ్చింది. ఇక్కడ 2 ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ అనేది పోయిందనమాట. ఇప్పుడు వైల్‌లో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఏం చేసుకున్నాం? ఐ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. కండిషన్ అనేది రాసినాం. ఐ లెస్ దెన్ 10 అయితే అనేది కావాలంట. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్‌లో పెట్టుకుందాం. సేమ్ ఐ ఈక్వల్ టు 2 అయితే మనకి ఇక్కడ బ్రేక్ అనేది రావాలి. లేదంటే నార్మల్‌గా ప్రింట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం మనం. ఇంక్రిమెంట్ ఎలా చేస్తున్నాము? ఐ ఈక్వల్ టు i+1 అనేది ఇంక్రిమెంట్ అనేది చేస్తుంది. ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకేమైతది? ఈ కండిషన్ అనేది మళ్ళా ఇక్కడికెళ్తది. ఇవన్నీ మనం ముందు క్లాస్‌లోనే చూసాము. సో ఇక్కడ ఏమైతుంది అంటే మనకి
ఇప్పుడు ఐ ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ఐ ఫస్ట్ ఏమైతది? 0 నుంచి స్టార్ట్ అయితది కదా! ఇప్పుడు మనకేంది లెస్ థాన్ 10 కాబట్టి ఫస్ట్ 0. ఇక్కడ ఆల్రెడీ i ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఫస్ట్ i ఏమైతదంటే 0 అనేది అయితది. ఇప్పుడేమైతది కిందకొస్తది. 0 ఈక్వల్ టు 2 కదా! ఇప్పుడేంది ఇదనేది ఫాల్స్. సో, మనకేమైతది అంటే ఇదనేది ప్రింట్ అవుతదనమాట. ప్రింట్ అయితే మనకేమొస్తది? 0 అనేదొస్తది. నెక్స్ట్ ఏమైతది? మళ్ళా i ఈక్వల్ టు 1 అనేది ఒస్తది. ఇప్పుడు ఈ ఐ వాల్యూ ఎంతయింది? 1 అనేది అయింది. ఇప్పుడు 1 ఈక్వల్ టు 2 గదా! అప్పుడేమైంది? కండిషన్ అనేది మళ్ళీ మనకి ఫాల్స్ అయింది. సో, మనకేమైతదంటే 1 అనేది ప్రింట్ అవుతది. ఇప్పుడేమైతది అనంటే ఐ వాల్యూ 1 అయిపోయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఐ వాల్యూ ఎంతయింది? ఇప్పుడు మనకి 2 అనేది అయినదనమాట. 2 అనేదయితే ఐ వాల్యూ ఎంతయింది ఇక్కడ? 2 అనేది అయింది. సో, ఇప్పుడు కండిషన్ అనేది 2 ఈక్వల్ టు 2 గదా! కండిషన్ అనేది మనకేమైతుందంటే ట్రూ అనేదయింది. అప్పుడేమైతది అంటే వెంటనే కండిషన్ ట్రూ అవ్వగానే మనకిక్కడ బ్రేక్ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. బ్రేక్ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ లైన్‌లోకనేది మనకి ఎళ్తదనమాట. ఇంగా లూప్‌లో అనేది ఉండదు. ఇదంతా ఒకటే లూప్ గదా! ఇప్పుడు ఆ లూప్‌లో ఉండదు. బ్రేక్ అవ్వగానే లూప్‌లో నుంచి బయటకొచ్చేసి మనకి ఈ లూప్‌లో నుంచి బయటకొచ్చేసి నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట ఇలా. ఇది గూడా ఒకసారి మనం ప్లే గ్రౌండ్‌లో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే i ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నారు. నెక్స్ట్ ఏమైతుందంటే కండిషన్ రాసుకోవాలి. వైల్ i లెస్ దెన్ అనేది తీసుకున్నాం గదా! i లెస్ దెన్ 10 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్ i ఈక్వల్ టు 2 అయితే మనకేమవ్వాలి అంటే బ్రేక్ అనేది అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్ కాకపోతే మనకి బ్రేక్ అనేది అవ్వాలి. బ్రేక్ కాకపోతే మనకి ఏమవ్వాలంటే ప్రింట్ i అనేది అవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి గదా! ఇంక్రిమెంట్ i ఈక్వల్ టు i ప్లస్ 1 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏమవ్వాలి అంటే నార్మల్‌గా మనకి ప్రింట్ అనేది అవ్వాలి. ఎండ్. నార్మల్‌గా ఇది అన్నిట్లో పెడతాం. సో, దీన్నొకసారి రన్ చేసి చూద్దాం. మనకేమైంది 0, 1 ఇంకా ఎండ్ అనేది వచ్చింది. చూసారు కదా! కనిపించిందా? ఇక్కడ మనకి ఇలా అనేది వస్తదనమాట. ఇక్కడ చూడండి. బ్రేక్ ఇన్ పైథాన్. పైథాన్‌లో బ్రేక్ ఎలా అవుతుందనేది మనం చూసాం కదా! ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫర్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ ఐ అనేది తీసుకుంది. బ్రేక్ ఇంకా తర్వాత ప్రింట్ ఎండ్ అనేది అవ్వమని చెప్పినాం కదా! ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైంది? ఎందుకు మరి ఇక్కడ ఏమొచ్చింది? బ్రేక్ అనేది ఎక్కడ ఇచ్చాం మనం? లూప్‌కి ఇంకా బయట అనేది ఇచ్చినాం. ఇంకసలు ఆ లూప్‌లో కాకుండా బయట అనేది ఇచ్చినాం. ఇలా బ్రేక్‌ని లూప్‌లో కాకుండా బయట ఇస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తది. బ్రేక్ ఎప్పుడైనా ఓన్లీ ఔట్‌సైడ్ ద లూప్ అనేది ఇవ్వొద్దు. ఇన్‌సైడ్ ద లూప్ అనేది ఇవ్వాలన్నమాట. ఎప్పుడైనా మనకి బ్రేక్ అనేది లూప్ లోపల మాత్రమే ఉండాలి. ఒకవేళ లూప్ లోపల కాకుండా బయటిస్తే మనకిలా సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్‌లో బ్రేక్ అనేది ఇవ్వొచ్చా? యెస్. ఇవ్వచ్చు. బ్రేక్ ఇన్ ఇన్నర్ లూప్ స్టాప్స్ విత్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్నర్ లూప్. ఇక్కడ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూషన్‌ని గూడా మనకి స్టాప్ చేస్తదన్నమాట ఈ బ్రేక్‌ని యూజ్ చేస్తే. చూడండి ఒకసారి. మనకి నెస్టెడ్ లూప్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ లూప్‌లో మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఫర్ లూప్ నెస్టెడ్ లూప్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది అని. సో, ఈ నెక్స్టెడ్ లూప్‌లో మనం బ్రేక్ ఎలా యూజ్ చేస్తున్నాం? ఏదైతే ఇన్నర్ లూప్‌లో ఉన్న ఫర్ లూప్ ఉందో, ఆ ఫర్ లూప్‌లో మనం ఏమని చేస్తున్నాం అంటే బ్రేక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి ఫర్ లూప్ అనేది కండిషన్ సాటిస్ఫై అవుతదో దెన్ ఈ బ్రేక్ అనేది మనకేమైతుందంటే నెక్స్ట్ లైన్‌కి ఎళ్ళిపోతుంది. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి బ్రేక్ అనేది అవుతుందనమాట. ఆ ఒక లూప్ యొక్క ఆ లూప్‌ని బ్రేక్ చేసేసి మళ్ళీ మనకి కింద లైన్‌కనేది వస్తుందనమాట. ఎగ్జాంపుల్ చూస్తే మీకొకసారి అర్థమైతది చూడండి. ఇక్కడేముంది ఫర్ ఏ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ 2. రేంజ్‌లో ఎంత ఇచ్చినాం? 2 అనేది ఇచ్చినాం. ప్రింట్ ఔటర్ అని పెట్టేసి ప్లస్ మనకి ఏదైతే ఏ ఇస్తామో అదనేది ఇక్కడ ప్రింట్ అవ్వి రామమంటున్నారు. రావాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్ అంటే నెస్టెడ్ లూప్‌లో మనకేమైతుందంటే ఫర్ బి అని తీసుకున్నారు. అక్కడ రేంజ్ ఎంత తీసుకున్నారంటే 4 అనేది తీసుకున్నారు. సో, ఈ నెస్టెడ్ లూప్‌లో మళ్ళీ మళ్ళీ మనకేం తీసుకున్నారు? ఇఫ్ కండిషన్ అనేది తీసుకున్నారు. ఇక్కడ ఈక్వల్ టు 1 అయితే మనకి బ్రేక్ అనేది అవ్వాలి అని చెప్తున్నారు. అక్కడ బ్రేక్ అయిన తర్వాత మనకేమవ్వాలి అంటే, మనకి ఇన్నర్ అనేది మళ్ళీ ఇన్నర్‌లో ఏమైతే బి ఉందో ఒకవేళ కండిషన్ ఇక్కడ బ్రేక్ అవ్వకపోతే మనకి ఈ ప్రింట్ అనేది మనకి
ప్రింట్ అవ్వాలన్నమాట. సో, ఇది ఎలా అవుతుందని నేను మీకు ఒకసారి చేసి చూపిస్తానన్నమాట. చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ తీసుకున్నారు. ఫస్ట్ ఫర్ లూప్‌లో ఏఎన్ రేంజ్‌లో మనకెంత తీసుకున్నారంటే 2 అనేది తీసుకున్నారు. సో, ఇప్పుడు 2 తీసుకున్నది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసారంటే ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ప్రింట్ ఏం తీసుకున్నారు అంటే మనకి ఎలా రావాలి ప్రింట్ అంటే ఔటర్ అనొచ్చి ఔటర్ అని ఇలా వచ్చి వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకు పైన కావాలి అంటే ఇప్పుడు మనం ప్రింట్‌లో ఏం చేస్తున్నాం? ఏదైతే ఇక్కడ ఏ ఉందో అదనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం. ఇలా ఔటర్ వచ్చి ఔటర్‌కి ఇలా మనకి ఏదైతే ఏలో వాల్యూ ఉందో ఆ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి అనేది మన ఐడియా అన్నమాట. సో, నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ తీసుకున్నాం. అంటే నెస్టెడ్ లూప్ తీసుకున్నది. ఇక్కడ బి ఇన్ రేంజ్ అన్నమాట. ఈ రేంజ్‌లో ఎంత తీసుకున్నారంటే 4 అనేది తీసుకుర్రన్నమాట. సో, ఇక్కడ 4 అనేది మళ్ళీ ఇఫ్ కండిషన్ తీసుకున్నారు గదా! ఈ ఫర్ లూప్‌లో మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది తీసుకుర్రు. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎలా అవ్వాలి అంటే బి అనేది ఈక్వల్ టు 2 అయితే ఒకవేళ మనకేం అవ్వాలి అంటే బ్రేక్ అనేది అవ్వాలి. సో, బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈక్వల్ టు కండిషన్ ఫాల్స్ అయిందనుకో మనకేం ప్రింట్ అవ్వాలి అంటే కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఫాల్స్ అవుతే ఏమవ్వాలి? ఇలా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఔటర్ అని ఇచ్చినాం గదా! ఇక్కడ ఇన్నర్ అని బెట్టి ఇన్నర్‌లో మనకి ఏదైతే బి వాల్యూ ఉందో అదనేది మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ జేసి చూద్దాం మనం. చూడండి మనకెలా వచ్చింది? ఇన్నర్‌లో ఫస్ట్ 1 అని వచ్చింది. ఎందుకు ఇన్నర్‌లో 1 అని వచ్చిందంటే అరే! ఫస్ట్ ఔటర్ 0 రావాలి గదా! సి ఇక్కడ ఏమైతుందంటే మనకి ఒకవేళ 2 తీసుకున్నాం కాబట్టి బ్రేక్ 2 అని తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏమైతుంది మనకి ఈ లూప్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మనకి ఏమైతుంది ఇన్నర్‌లో ఫస్ట్ బి వాల్యూ వస్తుంది. బి వాల్యూలో ఇప్పుడు 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఇలా అనేది వస్తది. ఒకవేళ ఒకసారి 2 తీసుకొని చూసేద్దాం. ఒకసారి 1 తీసుకుందాం ఇప్పుడు మనకేమవుతుంది అంటే రన్ చేసి చూద్దాం. ఇలా మనకి ఫస్ట్ ఔటర్‌లో 0 అనేదొచ్చింది కాబట్టి మనకి ఔటర్‌లో 0 అనేదొచ్చింది. నెక్స్ట్ లోపలికొచ్చింది. లోపలికొచ్చిన తర్వాత మళ్ళీ బి వాల్యూ మనకి 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి మనకేమైతుందనంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ బి వాల్యూ 0 ఉంది కాబట్టి మనకి ఇన్నర్ వాల్యూలో 0 అనొచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికెళ్తది. ఇప్పుడు 0 అయిపోయింది కాబట్టి 1 అనేది ఇక్కడ ఉంటదనమాట. 1 వచ్చిన తర్వాత మనకేమైతుందంటే ఏదైతే 1 ఉంది 1 వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది ఔటర్‌లో. నెక్స్ట్ ఏమవుతుంది అనంటే నెక్స్ట్ ఈ ఫర్ లూప్‌లోకొస్తుంది. ఈ ఫర్ లూప్‌లోకొచ్చి ఇప్పుడు బి వాల్యూ మనకి 0 ప్రింట్ అయింది కాబట్టి మళ్ళీ మనకేమొస్తది ఇన్నర్‌లో ఇప్పుడు మళ్ళా 0కొస్తదనమాట. అలా ప్రింట్ అవుతూ మనకి ఇలా వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఇంక మనకి మళ్ళీ 0తో ప్రింట్ అవుతది. 0 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైతదంటే, ఈ లూప్ అనేది మళ్ళీ ఇక్కడికెళ్తది. ఇప్పుడు బి వాల్యూ 1 అవుతది. 1 ఈక్వల్ టు 1 అయింది. సో, బ్రేక్ అయింది కాబట్టి మనకిక్కడ ఇన్నర్ అనేది 0 దగ్గర ఆగి, అలా మనకి బ్రేక్ అనేది అయిపోతదనమాట కోడ్ అనేది. ఇది చూడండి. ఫస్ట్ వర్డ్ ఇన్ ఎ అప్పర్ కేస్ అన్నమాట. గివ్ ఎ సెంటెన్స్, ప్రింట్ ఎ న్యూ సెంటెన్స్ విత్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ అప్పర్ కేస్. మనకి ఇలా ఇన్‌పుట్ అనేది ఇచ్చారు. పైథాన్ ఇచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉందో, ఆ వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో రావాలి. దట్ మీన్స్ అప్పర్ కేస్‌లో అనేది ఉండాలన్నమాట మనకి. మిగతావంతా యాజ్ యూజువల్‌గా వాళ్ళు ఎలా ఇస్తే అలా అనేది ఉండాలన్నమాట. సో, మనం దీనికోసం ఒక కోడ్ అనేది రాద్దాం.
ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే ఒక సెంటెన్స్ అనేది ఆహ్, అక్కడి నుంచి తీసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ సెంటెన్స్ అని తీసుకుందాం. సెంటెన్స్ అని తీసుకొని సెంటెన్స్ ఈక్వల్ టు యూజర్ నుంచి తీసుకుంటా అంటే వాళ్ళే ఇస్తారు కాబట్టి యూజర్ నుంచి తీసుకుందాం మనం ఈ సెంటెన్స్ అనేది. ఇప్పుడు ఏం చేస్తాం అనంటే మనం ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫస్ట్ ఫర్ లూప్‌లో ఫర్ ఏం చేద్దాము అనంటే ఏదో ఒకటి క్యార్ అని పెట్టుకుందాం. క్యార్ అని పెట్టి క్యార్ ఇన్ సెంటెన్స్ అని తీసుకుందాం. అంటే సెంటెన్స్‌లో నుంచి ఏదైతే అవి ఉంటదో మనమే అది ఒకటొకటిగా తీసుకుంటాం ఇక్కడ. సెంటెన్స్ అని పెట్టేసి నెక్స్ట్ ఏం చేద్దాము అనంటే దీంట్లో మనం ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ క్యార్ అని తీసుకొని ఈక్వల్ టు ఇలా స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఎక్కడైతే మనకు ముందు స్పేస్ వస్తదో అక్కడ మనకి అక్కడ వరకే రావాలి. ఆ స్పేస్ ముందు వరకే మన క్యాపిటల్ రావాలి. ఎక్కడైతే మనకు స్పేస్ కనిపించిందో దాని తర్వాత నుండి మనకి ఏం రావాలి? యాజ్ యూజువల్‌గా వాళ్ళెలా ఇచ్చారో అలా అనేది మనకి రావాలన్నమాట. సో, నెక్స్ట్ ఈ స్పేస్ కనిపియగానే మనకేమవ్వాలి అనంటే మనకి స్పేస్ కనిపియగానే ఏమవ్వాలి? బ్రేక్ అయిపోవాలి. అంటే ఫస్ట్ వర్డ్ తర్వాత స్పేస్ ఉంటది గదా! ఆ స్పేస్ కనిపియగానే అక్కడి వరకు మనకి బ్రేక్ అనేది అవ్వాలన్నమాట. లేదు అనంటే ఎల్స్ ఏం జేస్తాము అనంటే మనకి ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక ఫస్ట్ వర్డ్ అని తీసుకుందాం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ఎస్ ఫస్ట్ వర్డ్ ఎండ్. ఎండ్ అయినాక ఎండ్ యొక్క ఇండెక్స్ ఉంది. అది ఎండ్ ఈక్వల్ టు మనం 0 అని ఇద్దాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇక్కడ ఏదైతే ఈ ఫస్ట్ వర్డ్ ఉందో ఫస్ట్ వర్డ్ ఇండెక్స్ అనేది ఏదైతే ఉన్నదో ఆ ఫస్ట్ వర్డ్ ఇండెక్స్ అనేది ఈక్వల్ టు మనకేమవ్వాలి అంటే +1 అనేది చేసుకుందాం. +1 అనేది తీసుకున్నాం. ఇది ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి ఏదైతే మనకి స్పేస్ తర్వాత మనకది బ్రేక్ అయిపోతది గదా! ఒకవేళ అలా కాకుండా మనకిక్కడ ఏమవ్వాలి అనంటే ఏదైతే ఫస్ట్ వర్డ్ ఉన్నదో ఆ ఫస్ట్ వర్డ్‌కి 1 ఇండెక్స్ అంటే ఏదైతే లాస్ట్ ఇండెక్స్ ఉందో దానికి +1 వచ్చేనాక మనకక్కడ బ్రేక్ అనేది అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే ఫస్ట్ వర్డ్ అని తీసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఈక్వల్ టు సెంటెన్స్ అని పెట్టుకొని సెంటెన్స్ తీసుకొని మనం ఏం రాద్దామంటే ఇక్కడ ఒక ఇండెక్స్ ఇద్దాం. 0, 0 అని పెట్టుకొని ఏదైతే ఈ ఫస్ట్ వర్డ్ యొక్క ఇండెక్స్ ఉందో ఇలా తీసుకుందాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అంటే ఫస్ట్ వర్డ్ అప్పర్ కేస్. ఫస్ట్ వర్డ్ అప్పర్ కేస్‌లోకి చేంజ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు మనం. అప్పర్ కేస్ అని తీసుకున్నాం ఇలా. ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏదైతే ఈ ఫస్ట్ వర్డ్ ఉందో అప్పర్ అని ఇలా మార్చుదాం. తెలుసు కదా మనకి. ఇలా పెట్టుకుంటే మనకేమైతది అప్పర్ అని చేంజ్ అవుతది. మీకు తెలుసు గదా! ఇలా మనం ఫస్ట్ వర్డ్ అని తీసుకొని మనం నేర్చుకున్నాం గదా! ఇలా పెట్టుకుంటే ఏదైతే ఈ ఫస్ట్ వర్డ్ ఉందో ఇలా డాట్ అప్పర్ అని పెట్టుకుంటే మనకి ముందున్న వర్డ్ ఏమైతదంటే అప్పర్‌లోకి చేంజ్ అవుతది. మీకు ముందే తెలుసు ఇది. సో, ఇప్పుడేం చేద్దామంటే మళ్ళా ఇప్పుడు మనం అవుట్‌పుట్ ప్రింట్ చేద్దాం. ఎలా అవుట్‌పుట్ ప్రింట్ చేద్దాం? అవుట్‌పుట్ ఎలా ఉండాలి అంటే మనకి అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ కేస్ ఫస్ట్ అప్పర్ కేస్ ప్లస్ సెంటెన్స్ ఇండెక్స్ అని పెట్టుకొని మనం ఇలా ప్రింట్ చేద్దాం.
సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అవుట్‌పుట్‌ని ప్రింట్ చేద్దాం. ఓవరాల్‌గా మనం ఏం చేస్తున్నాం, ఏదైతే అవుట్‌పుట్ ఉందో ఇది కండిషన్ ఫైనల్. ఇది కండిషన్ మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అవుట్‌పుట్‌లో ఏదైతే ఈ ఫస్ట్ వర్డ్ అప్పర్ ఉన్నదో అది ఇంకా మనకేం రావాలి అంటున్నామంటే సెంటెన్స్ యొక్క ఏదైతే మనం ఇచ్చినామో ఆ సెంటెన్స్ అనేది మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. చూద్దాం. మనకిలా రన్ చేస్తే మనకేం అడుగుతుందనంటే మనకేమిచ్చారు ఇన్‌పుట్ ఇక్కడ పైథాన్ పైథాన్ ఈస్ ఏ వై ఇట్స్ లాగింగ్. చూద్దాం మనకిక్కడ ఎలా వస్తుంది. సో, మనకేమైంది ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్‌లో వచ్చింది. మిగతావంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది. సేమ్ ఇలానే మనకి అనేది వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు కంటిన్యూ. కంటిన్యూకి ఇలా స్ట్రక్చర్ ఉంటది. సేమ్ బ్రేక్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ కంటిన్యూ అనేది తీసుకుంటాము. ఎక్కడ మనకి ఇందాకల బ్రేక్ అనొస్తే అది ఆ బ్రేక్ అనేది బ్రేక్ జేసేసి నెక్స్ట్ మనకి లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇక్కడ ఏంటిది అనంటే కండిషన్ అనేది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతది. మీకిక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇలా ఫర్ లూప్‌లో గూడా ఇలా అనేది తీసుకుంటామనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైతది. ఫర్ ఏ ఫర్ ఇన్ ఏ రేంజ్ 3 అనేది తీసుకున్నారు. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే ఏమవ్వాలి అంటే మనకి కంటిన్యూ అనేది అవ్వాలన్నమాట. సో, లేకపోతే మనకి ప్రింట్ అనేది అవ్వాలి. ఇక్కడ ఏమైతుందంటే ఫస్ట్ మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది. 0 వచ్చిన తర్వాత ఏమైతుందంటే మనకి ఏమైతుంది? ఏ వాల్యూ అనేది 0 అయింది. సో, మనకి ఈక్వల్ టు 1. ఇప్పుడేమైంది కండిషన్ అనేది మనకి ఫాల్స్ అనేది అయింది. సో, మనకేమైతుంది? ప్రింట్ అనేది ఫైనల్. నెక్స్ట్ ఏమైతుంది అనంటే ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఏమైతుంది మనకి 1 గదా! ఏ వాల్యూ ఏమైతుంది మనకి 1 అనేది వచ్చింది. అంటే మనకిక్కడ ఏ వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు 1 గదా! సో, మనకిక్కడ ఏమైంది? ఇంక మళ్ళీ ప్రింట్ అనేది అవ్వదిక్కడ. ఇప్పుడు ఏ వాల్యూ 1, 1 అయిపోయింది కాబట్టి మళ్ళా ఈ కండిషన్ దగ్గరకనేది కంటిన్యూకెళ్తది. మళ్ళేమైతుంది ఇప్పుడు ఏ వాల్యూ అనేది 2 అనేది అవుతుందన్నమాట. మనకి రేంజ్‌లో 2 అనేది వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది? 2 అనేది అయింది. 2 ఈక్వల్ టు 1 కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి మనకి ఏమైతుంది అంటే 2 అనేది ప్రింట్ అవుతుంది. సో, 2 అనేది ప్రింట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రేంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 0, 1, 2 గదా! 3 అంటే. సో, మనకి లాస్ట్‌కి ఎండ్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి ఇది మనం దాంట్లో చేసి చూద్దాం. ఆన్‌లైన్‌లో చేసి చూద్దాం. సో, మనకేం కావాలి ఫస్ట్ ఫర్ లూప్‌లో ఫర్ ఏ ఫర్ ఏ ఇన్ ఫర్ ఏ ఇన్ రేంజ్ తీసుకుందాం. ఈ రేంజ్‌లో మనం ఏమి ఇద్దామంటే 3 అనేది ఇద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాము అనంటే ఇఫ్ కండిషన్ అనేది తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే మనకేమవ్వాలి అంటే కంటిన్యూ అనేది అవ్వాలి. సో, మనకిక్కడ ఏమవ్వాలి అంటే కంటిన్యూ అని అవ్వాలి. లేదు అంటే మనకేమవ్వాలంటే ప్రింట్ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. లాస్ట్‌లో నార్మల్‌గా మనం ఎండ్ అనేది తీసుకుంటాం ఎప్పుడు. సో, దీన్నే చేద్దాం. మనకేమి రావాలి 0 to ఎండ్ అనేది రావాలి. ఇంతే అన్నమాట. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.